అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి అబద్ధాలను పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఎండగడుతుంది. రేవంత్ రెడ్డి మాట్లాడే మొత్తం అబద్ధాలని పార్లమెంట్‌లో, రాజ్యసభలో, లోక్‌సభలో అక్కడ వాళ్ళిచ్చే రిపోర్ట్‌లు, వాళ్ళిస్తున్న రిప్లైలు దాన్ని బట్టి చూసి అర్థమైతుంది. ఇవన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని నేను వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే మన తెలంగాణను రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఏం లేదు తెలంగాణ ఏముంది? తెలంగాణ వేస్ట్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ కలిగేటట్లు చేస్తున్నాడు. మనకి విరక్తి కలిగేటట్లు చేస్తున్నాడు. ఇప్పుడు అంతే కదా! బాగా చదివే పిల్లగాడిని, మామూలు చదివే పిల్లగాడిని అరే మంచిగానే చదువుతున్నావు. చదువు చదువు అంటే చదువుతాడు. మంచిగా చదివే పిల్లగాడిని కూడా నువ్వేం చదువుతలేవు వేస్ట్ అన్నామనుకో పిల్లాడు నర్వస్ అయిపోతాడు. అట్లా తెలంగాణ జనాలను నర్వస్ చేస్తున్నాడు. సేమ్ టైమ్ తెలంగాణ ఇజ్జత్ లేకుండా చేస్తుండు దేశంలా. తెలంగాణ అంటే తెలంగాణ అంటే ఇట్లా పైకి చూసే పక్క రాష్ట్రాల జనమంతా తెలంగాణ అంటే ఇంక ముఖ్యమంత్రి చెప్పినాక ఇంకేముంటది? వాళ్ళకి తెలవదు కదా! ఇక రేవంత్ రెడ్డి ఏందో. రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో ఇక్కడ ప్రజలకు తెలుసు కానీ పక్క రాష్ట్రాలకు తెలవదు కదా! కానీ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభల అవి రాజ్యసభలో పెడుతున్నారంటే అది అఫీషియల్. అది అధికారికంగా పెడుతున్నారు కాబట్టి పక్కా లెక్కలు పెట్టాల్సిందే. రాజ్యసభలో కూడా తప్పు లెక్కలు పెడితే కేంద్ర ప్రభుత్వం విలువ మన దేశం పరువు పక్క దేశంలో పోతదప్పుడు. కానీ వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ పెడతారు. పార్లమెంట్‌లో పెట్టేది, అసెంబ్లీలో కూడా పర్ఫెక్టే పెట్టాలి. ఇంగ ఏం పెడుతున్నారనేది తర్వాత మాట్లాడదాం. పార్లమెంట్‌లో ఉన్న రిపోర్ట్ గురించి ఇప్పుడు చర్చిద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చిందో మనకు తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రైతులకు తెలుసు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ వచ్చాక మన వ్యవసాయం ఎట్లా పెరిగింది? మన వ్యవసాయంలో వెనకబడ్డామా? ముందు పడ్డామా? మన తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు ఎట్లొచ్చినాయి మనకు? నీళ్ళు వచ్చినాయా? రాలేదా? అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అనుభవిస్తున్నోళ్ళకి తెలుస్తది. రేవంత్ రెడ్డి ఏదో బహిరంగ సభ పెట్టుకొని, లేదు లేదు తెలంగాణ బాగుపడలే, ఏం పడలే అని ఆయన ఆయన కూడా బాగుపడ్డాడు తెలంగాణ వచ్చినాక. బాగుపడ్డాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. లేకపోతే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అయితుండేనా? గదే టీడీపీలో గట్టిగా ఉంటుండే. ఆయన తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన అయ్యిండు గానీ తెలంగాణను మాత్రం బాగలేదంటాడు. సరే ఎనీవే పార్లమెంట్‌లో వచ్చిన రిపోర్ట్ ఇది. పార్లమెంట్‌లో వచ్చిన రిపోర్ట్‌ని చూస్తే మనకు చాలా విషయాలు క్లారిటీ వస్తది. యాక్చువల్‌గా ఇది క్వెషన్ ఏందంటే రాజ్యసభలో ఇచ్చిర్రిది. రాజ్యసభలో రేణుకా చౌదరి అడిగిన ప్రశ్న ఇది. అగ్రికల్చర్ మినిస్టర్‌ని క్వెషన్ చేసింది. రేణుకా చౌదరి కాంగ్రెస్ లీడరే. ఏమైందంటే దేశవ్యాప్తంగా 2014 నుంచి 2023 వరకు 2014 వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది అప్పుడే కదా! బీజేపీ గవర్నమెంట్, ఎన్‌డీఏ గవర్నమెంట్. అప్పటినుంచి మొన్న ఎలక్షన్స్ వరకు 2024 ఎలక్షన్స్ వరకు లోక్‌సభ ఎలక్షన్స్ వరకు దేశంలో ఈ సాగు భూములు పెరిగినాయా? తగ్గినాయా? అంటే సాగు చేసుకున్న భూమి పెరిగిందా? తగ్గిందా? ఎంత పెరిగింది? ఎంత తగ్గింది? అని అడిగింది క్వెషన్. అడిగితే రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ఇది. దేశవ్యాప్తంగా ఎట్లా పెరిగిందని ఇచ్చిన సమాచారం. ఇక్కడ నుంచి చూడండి. ల్యాండ్ యూజ్ స్టాటిస్టిక్స్ అట్ ఏ గ్లాన్స్ 2023-24 the grass cropped area of the expanded significantly rising from 201.3 million hectares in 2013-14 to 217.8 million hectares in 2023-24. ఇది మనకు అర్థం కాదనే నేను తెల్లకి తీసుకొస్తున్నా దీన్ని. 2013కు 2023కి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 201.3 మిలియన్ హెక్టార్లు, 2017.8 అంటే 16 తేడా ఉంది ఇక్కడ. దాదాపు 16.5 మిలియన్ హెక్టార్స్ తేడా ఉంది. ఇది మన తెలంగాణలో ఏం జరిగిందంటే, మన తెలంగాణలో కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మీకు అందరికి తెలిసి ఉండొచ్చు ఇదే కాగ్ రిపోర్ట్. ఇంగో అది కూడా ఇదే పార్లమెంట్‌లో పెట్టిండ్రు వీళ్ళే. ఏమని పెట్టింది ఇక్కడ 2013-14 తర్వాత 2023-24 ఎందుకు పెరిగింది? 1.31 crores acres in 2014 increased to 2.2 crores acres by 23. అంటే మన దగ్గర 90 లక్షల ఎకరాలు, 131,000 ఎకరాలు, 2,20,00,000 ఎకరాలు. అంటే మొత్తం 90 లక్షల ఎకరాలు. 90 లక్షల ఎకరాలు అంటే దాదాపు 9 మిలియన్ ఎకర్స్ అన్నమాట. అంతే కదా! 1,000,000 10 లక్షలు. కాబట్టి ఇది 9. ఈ లెక్క చూస్తే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక 100% పెరిగిందనుకుంటే, ఇండియాలో 100% పెరిగితే వీళ్ళిచ్చిన లెక్క ప్రకారం, పార్లమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం ఈ 100%లో 22% మన దగ్గరనే పెరిగింది తెలంగాణలో. 22% మన దగ్గర తెలంగాణలో పెరిగింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలున్నాయి. 29 రాష్ట్రాలుంటే మన భాగం ఎంతుండాలి? మనమేం పెరగలేదు, అత్తత్త పెరిగింది. మనమేం బాగుపడలేదు. తెలంగాణ వచ్చినాక కూడా ఎప్పటిలాగానే ఉన్నాము. ఆ సమైక్యాంధ్రనే మంచిగున్నాం. రేవంత్ రెడ్డి అంటున్నాడు. సమైక్యాంధ్రలో బాగున్నాము కూడా అన్నాడు ఒక మాట. ఇంకా దాన్ని మనమేం చేయలేము. సమైక్యాంధ్ర బాగుంటే ఇంతమంది పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు, తెలంగాణ ఎందుకు తీసుకుంటున్నాం అనేది రేవంత్ రెడ్డికి తెలవాలి. 22% మనం పెరిగినాం. ఒక్క తెలంగాణనే 22% అగ్రికల్చర్ ఏరియా పెరిగింది 2013-14కు 2023-24 సంవత్సరానికి. అంటే మనం చాలా పెరిగినట్లు. దగ్గర దేశమంతా ఒకలాగుంటే పావు సగం మనమే పెరిగినాం. ఒక రూపాయల పావు సగం మనదే.
మిగతా అన్ని రాష్ట్రాలు కలిసి 75%, మనది ఒక్కరిదే పావు సగం. అంటే చాలా గ్రేటే కదా! చాలా గ్రేటు. మామూలు గ్రేట్ కాదు. మనం 4%, 5% పెరగాలి యావరేజ్‌గా. 29 స్టేట్స్ 100% వేసుకుంటే ఎంతుంటది? 3% ఉంటది. కానీ మనం 22%, అంటే దగ్గర దగ్గర 7% ఎక్కువ పెరిగినాం. ఈ పర్సెంటేజ్ అర్థం కావు. ఈజీగా అయితే ఇదే. ఒక రూపాయి భాగముల్ల పావు భాగం మనమే పెరిగినాం ఈ 10 సంవత్సరాలల్ల. ఎట్లా పెరిగింది అనే దాన్ని కూడా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ. ఎట్లా పెరిగిందంటే డ్యూ టు ద మేజర్ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్స్ సచ్ యాస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ ట్యాంక్ చెరువుల పునరుద్ధరణ వల్ల జరిగింది అని పార్లమెంటులో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఇక్కడున్న బీజేపీ లీడర్లకు కూడా ఇవన్నీ చెప్పరు. ఇవన్నీ ఉత్త రిపోర్ట్‌లు ఎవడు పట్టించుకుంటాడు అనేది వాళ్ళ ఉద్దేశం. తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి ఇట్లాంటి భాష. దీంతో పాటు ఇంకా ఒక అంశం ఉంది. అది కూడా చూడండి ఒకసారి మీరు. ఇదేంటంటే మైగ్రెంట్ హ్యాండ్స్ రూటెడ్ అక్రాస్ తెలంగాణ ఫార్మర్స్ అని ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చింది ఇది. ఏంది దీని అర్థం ఏందంటే అసలు తెలంగాణలో వ్యవసాయానికి ఇక్కడోళ్ళు ఎవరు దొరుకుతలేరు. ఎవరి పని ఆళ్ళకి అయిపోయిందంట. రైతులు ఎవరి పని వాళ్ళకే అయిపోయింది. భూమి లేని వాళ్ళు మాత్రమే ఇప్పుడు రైతు కూలీలు. భూమి లేని వాళ్ళు, భూమి ఉన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళకే అయిపోయింది. అంటే వాళ్ళ పొలంలో వాళ్ళే పంటలు పండించుకుంటున్నారు. కాబట్టి కూలీలు దొరకక ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఎక్కడి నుంచి? ఛత్తీస్‌గఢ్, ఒడిషా ఇక్కడుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అంతే. ఈ రాష్ట్రాలకెళ్ళి జనం వస్తున్నారంట. సీజన్‌కి మన దగ్గర వరి నాటనీకే, వరి కొయ్యనీకే మిషన్స్ వచ్చినాయనుకో, ఇట్లా అగ్రికల్చర్ వర్క్స్ కోసము పక్క రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్ పని కోసం ఎందుకొస్తారు? ఇప్పుడు ఇక్కడ మనమేమో మన పని మనకే అయితలేదు. టైం సరిపోతలేదు. మన పొలంలో మనమే పని చేసుకుంటున్నాం. పక్కోళ్ళ పొలం పోయి పని చేసే టైం మనకు లేదు. భూమి లేనోళ్ళు మాత్రమే అక్కడ ఇక్కడ కూలి చేస్తున్నారు. కొంత ఉపాధి హామీ పథకంలో నడుస్తున్నారు. వాళ్ళు అందులో బిజీగా ఉంటే రాలేరు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకొస్తారు ఈడికి? ఛత్తీస్‌గఢ్ వాళ్ళు, ఒడిషోళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఇంకెవరు మధ్యప్రదేశ్ వాళ్ళంట. వాళ్ళందరూ ఎందుకొస్తున్నారు ఈడికి? వాళ్ళ దగ్గర పని లేక ఈడికొస్తున్నారు. అంతే కదా! ఇప్పుడు అక్కడి నుంచి ఈడికొస్తే డబుల్, త్రిబుల్ అయితే ఏం రేట్లు ఉండవు కదా! ఉంటే ₹100 ఎక్కువ ఉండొచ్చు, ఉంటే 200 ఎక్కువ ఉండొచ్చు. ఆ 100, 200 కోసం అయితే రారు కదా! అక్కడ పని లేక ఇక్కడికొస్తున్నారు. పని ఎక్కువైంది. ఇక్కడ అగ్రికల్చర్ పెరిగిందని చెప్తున్నారు. ఏ రిపోర్ట్ చూసినా కూడా. పార్లమెంట్‌లో ఆ రిపోర్ట్ కూడా ఎట్లా తయారు చేసిండ్రు వాళ్ళు రాజ్యసభలో ఇచ్చే ఆన్సర్ ఎట్లుంటదంటే కాగు. కాగు కాగంటే తెలుసుగా ఈ రేవంత్ రెడ్డి బొక్కలని బయట పెడతా ఉంటారు ఇప్పుడు అప్పులు గిప్పులన్నీ. ఆ కాగే సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా రిపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌కు, పార్లమెంట్‌కి ఇస్తది కాగ్ రిపోర్ట్. దాన్ని బేస్ చేసి తయారు చేసుకున్న రిపోర్ట్ అది. ఇక వాళ్ళు ఇచ్చిన రిపోర్టే గాని రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకేం కనపడదు. మళ్ళా 1,00,00,000 ఎకరాలు పండినప్పుడు మాత్రం మా వల్లనే అని జబ్బలు తెచ్చుకుంటారు. మా వల్లనే వరి పెరిగింది. మా వల్లనే 1,00,00,000 ఎకరాలు వరి వేసిండ్రు రైతులు. వీళ్ళ వల్ల ఎందుకు పెరిగిందో చెప్పరు. వీళ్ళు రైతు భరోసా ఇస్తే పెరిగిందా? లేకపోతే వీళ్ళని పిండి మంచిగా యూరియా ఫుల్ అవైలబిలిటీ పెడితే రైతులు పండించిండ్రా? లేకపోతే వీళ్ళు ఏమైనా సాయం చేస్తే ఏసిండ్రా? ఏం లేదు కదా! ఇవన్నీ ఏమి లేవు. అసలు వీళ్ళకేం దానిలో పర్సెంటేజే లేదు. 0% దానిలో వర్కు. ఇక్కడ రైతులు 1,00,00,000 ఎకరాల్లో పండిస్తున్నా, 2,00,00,000 ఎకరాల్లో పండిస్తున్నా, ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ 0. వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఒక్క పర్సెంటేజ్ కూడా లేదు. ఏ రైతు ఒప్పుకోడు. ఎందుకంటే వీళ్ళు రైతులకు ఏం చేయలేదు. రుణమాఫీకి ఏమన్నా పెట్టుబడికి పైసలు ఇచ్చిర్రా? ఇయ్యలే కదా! పోనీ ఏమన్నా యూరియా అవైలబిలిటీ పెట్టిర్రా? పెట్టలే కదా! మరి పెట్టినప్పుడు వీళ్ళకి ఏం సంబంధం ఉంటది? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు దాపెట్టుకున్నది కాదు కదా! ఇప్పుడు 2014 కన్నా ముందేంది, 2014 తర్వాత ఏందనేది రైతులకు, రైతు బిడ్డలకు, వ్యవసాయ కుటుంబాలకు తెలవదా? రేవంత్ రెడ్డి అబద్ధం అని కూడా తెలుస్తది కదా జనాలకి. అదేమన్నా జేబులో చేతులు పెట్టుకొని తిరిగేదా? మడత పెట్టుకొని పోయేదా? లేకపోతే కనబడకుండా ఏమన్నా మొత్తం తిరలు కట్టుకొని తిరిగేదా? కాదు. ఇప్పుడు వాళ్ళిచ్చిన రిపోర్టు ఇక్కడ బీజేపీ లీడర్లకు కూడా తెలవాలి. వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు ఇస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఇయ్యలే. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇస్తున్నారు. అంటే దీనిలో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ రాష్ట్రాలకు అభివృద్ధి కంపల్సరీ. రాష్ట్రాలు బాగుపడాలి. సరే కేసీఆర్ అంతవరకు చేసిండు. మీరేం చేస్తారో మీరు చేయండి. మీరు అంతకు మించి చేయండి. ఇప్పుడు 2,20,00,000 కాకపోతే ఇంకేమైనా ఉందా మన తెలంగాణలో భూమి? ఉంటే ఇంకా ఎక్కువ చేయండి. నీళ్ళు లభ్యత కానీ ఏరియాలు ఏమైనా ఉంటే వాటికి నీళ్ళు ఇయ్యండి. అది చేయాలి కానీ ఇప్పుడు వీళ్ళొచ్చి చేసింది ఏం లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు. అప్పుడు ఏం చేయలేదని మీరు చెప్తారు? అప్పుడు ఏం చేయకపోతే 2014 కన్నా ముందు కూడా సేమ్ ఇదే ఉండాలి కదా! మరి 10 సంవత్సరాలు ఏం జరగకపోతే 2014 కన్నా ముందు కూడా ఇట్లే ఉండాలి. వాళ్ళు ఇట్లే ఉంటే తెలంగాణ ఉద్యమే జరగకుంటుండే. తెలంగాణ ఉద్యమే అవసరం లేదు. ఇంకెందుకు ఇంత మంచిగుంటే? మనం 20,000 ఎకరాల పంట పండిస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు జరుగుతది? ఈ లాజిక్‌లు మిస్ అయ్యి మాట్లాడుతున్నాను గానీ రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలను పార్లమెంట్ సాక్షిగా సెంట్రల్ గవర్నమెంటే ఖండిస్తున్నది. ఎవరు చెప్పాలి ఈయనకు? ప్లీజ్ సబ్స్క్రైబ్.